చికెన్ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చికెన్ శుభ్రం కడిగి పెట్టుకున్నాను, కొంచెం అల్లము, గరం మసాలా అండి, ఇది మొత్తం నూరింది, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఒక 2 స్పూన్ల కారం అండి. మనం కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. చికెన్కి కారం లేకపోతే తినలేము కాబట్టి. కొంచెం పసుపు, నీసు వాసన పోవడానికి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండి, కొద్దిగా ఆయిల్ అండి కలిపి పెట్టుకోవడానికి. మసాలా దినుసులు అండి, ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. మంచి గమగమలాడే మసాలా అండి, మన ఇంట్లో అది మనం తయారు చేసుకున్న చాలా బాగుంటుంది. కొంచెం ఇది బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి, మనం ఉల్లిపాయలు అవి కోసే వరకు. కలిపిన చికెన్ కాసేపు పక్కకు పెట్టేయాలండి, ఉల్లిపాయలు అవి మనం కోసుకునే వరకు. చికెన్కి కావాల్సిన పదార్థాలండి: కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చికెన్ కలిపి పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, చికెన్ సరిపడగా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులండి, కొద్దిగా కరివేపాకు అండి, చికెన్ మసాలాలు అంతా పెట్టేసిన చికెన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, బాగా కలపాలండి మొత్తం చికెన్ అంతా. ఒక గ్లాస్ వాటర్ అండి, ఈ చికెన్లో వాటర్తోను ఈ గ్లాసు వాటర్తోను మొత్తం చికెన్ ఉడికిపోతుంది. మూత పెట్టేయాలి. చికెన్ ఉడికిపోయిందండి. టమాటా, చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా ఉడికే వరకు కొద్దిసేపు మూత పెట్టాలి. దించే ముందు కొంచెం గరం మసాలా అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇది చాలా టేస్టీ కర్రీ అండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. స్టవ్ ఆపేయాలి.